ఓకేమ్మా, సాక్షి లేదా? ఓకేమ్మా, సాక్షి లేదా? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఎందుకు? ఓ సాక్షి. ఎన్టీవీ మిత్రులు, టీవీ9 మిత్రులు కూడా వచ్చారులేండి. మరో సాక్షి ఉన్నారులేండి. ఎన్టీవీ మిత్రులు, టీవీ9 మిత్రులు కూడా వచ్చారులేండి. మరో సాక్షి ఉన్నారులేండి. ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. అటు చూడు. నిండే సైనికులారా రారండి అంటూ శ్రీశ్రీ అప్పట్లోనే నిప్పు కణికలు రగిల్చారు. ఏదైనా సాధించాలన్న ఆశ, పట్టుదల అని సొంతమైనప్పుడు ఆపకుండా పరుగులు పెట్టినప్పుడు విజయం అదే వెతుక్కుంటూ పార్టీ ఆఫీసు దగ్గరకు వస్తుంది. ఎవ్వరికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు కూడా దీన్నే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ఇప్పుడు వాయించడా మీరు అడేమన్నాడు రాడు. పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి హీలలు. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. గుర్తుపెట్టుకో. సంబరాలకు సిద్ధం కండి, పండుగకు సంసిద్ధం కండి. గుర్తుపెట్టుకో బాస్, జూన్ 4న మోత మోగిపోవాలా. జై జగన్ నినాదాలతో రాష్ట్రం దద్దరిల్లిపోవాలి. గెలిచింది మీరు పట్టుమని 10 గెలవల 50 సీట్లలో తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా? ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఆ రోజు ఫ్యాను జోరు మామూలుగా ఉండదు, ఫ్యాను స్పీడు మామూలుగా ఉండదు. 151కి మించి గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను. మీరు ప్రత్యేకించి మిమ్మల్ని చూస్తుంటే అసలు ఏం మాట్లాడాలి కూడా నాకు అర్థం కావట్లేదు. అరే 100 అంటాం సార్, కోపం మామూలుగా మాట్లాడతాం. చాలా మంది చాలా అంటారు, అవన్నీ అవుతాయా? ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఇది రియలైజేషన్. వయసు కేవలం ఒక నంబర్ మాత్రమే. నెలలో 2 జిల్లాల్లో పర్యటించడానికి అది అడ్డురాదు. ఏడాది పొడవునా ప్రజాక్షేత్రంలో తిరగడానికి అడ్డురాదు. ఆపుకోలేకపోతున్నాను రా. గంట కాదు 2 గంటల ప్రసంగానికైనా అడ్డురాదు. గెలవాలన్న దృఢ సంకల్పానికి అడ్డురాదు. తెలుగుదేశం పార్టీ విజయానికి అసలే అడ్డురాదు. సంభవామి యుగే యుగే అంటే ఏమో నాకేం తెలుసు. గుళ్ళు పంతులంటుంటే విన్నాను, ఇప్పుడు అనిపించింది అన్నాను. అది సార్మా చంద్రబాబు స్టామినా అని ప్రతి కార్యకర్త పిడికిలి బిగించి, వీలుంటే వాడితో క్షమించన్నాను ఒక మాట చెప్పించు. తెలుగులో వాడి వాయిస్ బాగుంది. బల్లపై గుద్ది మరీ చెబుతున్నాడు. ఇది మాత్రం క్లియర్ కట్. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదరా. ఏం జన్మరా మీది? అటు చూడు బే, మేము ఇక్కడే కాలుస్తాం. అన్నయ్య అన్నయ్య అన్నయ్య. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన